అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడేదో కుండలిని శక్తి ఉంది, అది జాగృతమై పైకి వస్తుందనే భావన ఉంది. అవి ఇప్పుడేం రావు. దాని వచ్చే సమయం ఇంకా చాలా ముందుంది. ఇదంతా కూడా అలా అనిపిస్తుంది మనకు. మన భావంలో వస్తుంది. ఓహో, నేను ఇప్పుడు కొద్దిగా యాక్టివ్ అయ్యాను, కొంచెం ప్రకాశం వస్తుంది, తేజస్సు కనిపిస్తుందని చూసే వాళ్ళకు కూడా ముఖంలో మార్పు కనిపిస్తుంది. కానీ కుండలిని జాగృతి అనేది అంత సులభం కాదనమాట. అది చాలా జటిలమైంది. అది కావడానికి ఇంకా ఇవన్నీ పంచభూత తత్వాలన్నీ అయిపోవాల్సింది. ఇప్పుడు భూమి మీద మనం కేవలం ఏదో ఒక చిన్న యజ్ఞం చేసినంత మాత్రాన దేవతలు సాక్షాత్తు దిగి వస్తారనడానికి ఎట్లా సాధ్యం కాదో, ఇది చిన్న ఒక ప్రాథమిక మాధ్యమిక ప్రక్రియ మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని మనం అలా ఊహించుకొని ఏదో సాధన ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే సారవంతంగా తయారు చేసుకోవడానికి భూమిని ఇది ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఇంకా ఎక్కువ మలినం లేకుండా మనం శరీరాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటున్నాం. కానీ మనస్సు, జ్ఞానము, బుద్ధి, చిత్తము, అహంకారము ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. వాటన్నిటిని జయిస్తే గానీ అప్పుడు సుషుమ్నా నాడి ఇక్కడి నుంచి బయలుదేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి కొందరికి అదృష్టవశాత్తు ఈ ప్రక్రియలోనే సుషుమ్న పైకి వెళ్తూ ఉంటుంది. సహజంగా ఈ ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన కలవాళ్లకు సుషుమ్న పనిచేస్తూనే ఉంటుంది. అది కొంత మేరకు, కానీ పూర్తిగా కాదు, కొంత ఫలితం వస్తుంది. అదే మనం అక్కడికే ఆగిపోవడానికి వీల్లేదు. సాధన జరుగుతూనే ఉండాలి. అంటే కష్టపడి ఏదో వ్యాపారం చేసో లేదంటే వ్యవసాయం చేసి సంపాదించిన వాడికి లాటరీ టికెట్ కొట్టి సంపాదించిన వాడికి తేడా ఉంటుంది కదా గురుగారు. కరెక్ట్. కానీ అది లాటరీ టికెట్ ఎంతమందికి వస్తుంది? అందుకని ఏదో ఒకరికి వస్తుంది. దాన్ని విచక్షణ రహితంగా ఖర్చు పెడతారు వాడు. మళ్ళీ దాన్ని కష్టపడి వీడు అన్ని రకాల మార్గాలు అన్నిటిని జయించి వాడికి వచ్చిన శక్తిని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడ వాడాలో తెలుస్తుంది. కష్టపడకుండా వీడికి ఒకేసారి ₹1,00,00,000 వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అనే దాని ద్వారా అనర్థాలే ఉన్నాయి తప్ప వాస్తవం. అందుకని సిద్ధుల మీద ఎప్పుడు కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మనకు కావాల్సింది పూర్ణ ఫలితం రావడానికి. ఇప్పుడు చాలామంది ఆత్మ సాక్షాత్కారం కావాలి, ఈ జన్మలోనే జీవన్ముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఒకప్పుడేమో అనాయాసైన మరణం వినా దైన్య జీవనం అని కోరుకున్నారు. ఇప్పుడేమనుకుంటున్నారంటే మరణానికి ఎవరు భయపడట్లేదు, చేసుకోవాలి, ఈ జన్మతోటే మనం ముక్తి పొందాలి, ఆనందంగా ఉండాలి, నలుగురికి మంచి పని చేయాలనే తపననే కలిగి ఉన్నారు. అలాంటి వారికి ఈ యోగ మార్గము, జ్ఞాన మార్గం, ఈ యోగము జ్ఞానం అనేవి రెండు కళ్ళు. వీటిని రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. స్వాధిష్టానంలో బలంగా ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయని అంటారు కదా. అది అంటే అగ్నితో ఇంకో ముందుకు వెళ్ళినప్పుడు, అంటే మణిపురంలోకి వెళ్ళినప్పుడు అది వస్తుంది. మణిపూర్కి ఈ స్వాధిష్టానంలో కేవలం శరీరం బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే మనస్సు, శరీరం రెండు కూడా ఒక సమతా స్థితికి వస్తాయి. అంటే ఫ్లూయెన్స్ పెరుగుతుంది. అంటే నీరు, జలం వల్లనే వాక్కు వస్తుంది. బాగా మాట్లాడగలడు, ధారాళంగా మాట్లాడగలడు. ఇప్పుడు లాలాజలం ఉంటేనే మనం మాట్లాడగలం. ఇప్పుడు కొంతమందికి మాట పడిపోతుంది. అప్పుడు ఎప్పుడంటే వాళ్ళకు నోటిలో లాలాజలం జలశాతం ఉండదు, ఎండిపోతుంది. అందుకని ఈ జలం వల్ల ఏమైందంటే ధారాళంగా మాట్లాడగలరు. స్వాధిష్టానంలో బాగా నీరసం అనేది ఉండదు శరీరంలో. ఎంత వేడినైనా తట్టుకోగలుగుతారు. శరీరం బాగా పనిచేస్తుంది. నీటి శాతం ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఎందుకంటే పని చేసినప్పుడు నీరు వెళ్ళిపోతుంది కాబట్టి లోపల నీరు శాతం ఎక్కువ ఉన్నప్పుడే ఎక్కువ పని చేయగలరు, లేకపోతే అలసిపోతారు. అలా అలసిపోకుండా ఎక్కువ పని చేయగలుగుతారు. జలాన్ని గుర్తించగలిగే శక్తి ఏమైనా వస్తుందా గురుగారు వీళ్ళకి? వస్తుంది కూడా.
అది కూడా ఉంది, కరెక్టే. ఇది ఆ భూమ అంతర్భాగంలో జలం ఎక్కడుందనేది కూడా గుర్తించవచ్చు. ఆ సిద్ధి వస్తుంది, జలసిద్ధి అవుతుంది. భూసిద్ధి అయినట్టే జలసిద్ధి అవుతుంది. అయితే ఇందులో రెండు ఉన్నాయి ఇక్కడ. దానికి రెండు అవసరం, భూసిద్ధి అవసరం, జలసిద్ధి అవసరం. ఇప్పుడు ఒక దగ్గర జలం లేదు అంటే భూమి ఉందన్న జ్ఞానం కూడా కావాలి కదా, అప్పుడు భూసిద్ధి అయితేనే అది వస్తుంది. అయితే ఇటువంటి ప్రక్రియలకు ఉపయోగించవద్దని చెప్తారు, ఎందుకంటే అక్కడికి ఆగిపోతారని, ముందు సాధనకు వెళ్ళరు. ఇంకొకటి కూడా జలం వల్ల ఏం తెలుస్తుందంటే వర్షం కొంతమంది ఇప్పుడు వాతావరణం చెప్తున్నారు కదా, ఇప్పుడు భూమిలో అంతర్భాగంలో ఎట్లా జలం ఉందో లేదో తెలిసినట్టే ఆకాశంలో కూడా మేఘాలను బట్టి ఉరుములను బట్టి చెప్పడం కాదు, భవిష్యత్తు 4 రోజుల్లో వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ జలసిద్ధి వల్ల. దీన్ని రససిద్ధి అని కూడా అంటారు. రససిద్ధి, జలసిద్ధి రెండు. చమత్కారం కూడా ఎక్కువ ఉంటుంది మాటలలో. అంటే జలతత్వం ఉన్న వాళ్ళకి చమత్కారంగా మాట్లాడగలిగే శక్తి, ధారాళంగా మాట్లాడగలిగే ఉపన్యాసాలు ఇవ్వడం, ఇట్లాంటివి జనాలను ఆకట్టుకోవడం, అలాంటి వశీకరణ కూడా పనిచేస్తుంది. ఈ జలతత్వం ఉన్న వాళ్ళకి అవతలి వ్యక్తి తొందరగా ఆకర్షితులు అవుతారు. ఇవి రెండు జరుగుతాయి. ఇప్పుడు భూ ఆకర్షణ శక్తి ఉంది కదా, అలాగే భూ ఆకర్షణ శక్తి వల్లనేమో మనం ఎక్కడైతే ఉంటామో దానికి మనం కట్టుబడిపోతాం. జలం వల్లనేమో కదులుతాం. ఎదుటి వ్యక్తి వచ్చాడు అంటే, జలసిద్ధి కలిగిన వ్యక్తి వచ్చాడంటే మనం అమాంతం లేచి, ఇప్పుడు మహాత్ములు వాళ్ళు వస్తే వాళ్ళకు జలసిద్ధి కలిగిన వాళ్ళు, మనం వెంటనే వాళ్ళకి లేచి నమస్కారం చేయడము, లేకపోతే వాళ్ళ పాదాలకు ప్రణమిల్లడం, ఇట్లాంటివి చేస్తాం.